మంచిది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో మనం అందరము కూడా నిలిచి ఉండడానికి ప్రభు సహాయం చేశారు. మనము కొద్ది విషయాలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. గలతీయులకు రాసినటువంటి పత్రికలో నుండి 3వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రికలో నుండి 3వ అధ్యాయము మొదటి 3 మాటలు చదువుకుంటే, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడా? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా చాలమ్మ. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో గడిచినటువంటి శనివారం నాడు ఈ యొక్క లేఖనాన్ని మనం కొద్దిగా ధ్యానం చేశాము. సమయం లేక ఈ యొక్క ధ్యానాన్ని పూర్తి చేయలేకపోయాను. గలతీలో ఉన్నటువంటి సంఘము, గలతీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు మొదట చాలా ఆత్మీయంగా ఉన్నారని, వాళ్ళ ఆత్మీయ జీవితం గడిచినటువంటి దినాల్లో వారి యొక్క జీవితం చాలా యోగ్యమైనదిగా ఉందని, కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘము ఎలా మారిపోయిందని అంటే, ఆయన అంటున్నారు, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అని అంటున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మొదట ఆత్మానుసారంగానే వారు ఏం చేశారనంట, ఆరంభించారు. కానీ ఇప్పుడు ఏమవుతున్నారు? వాళ్ళు నిదానముగా శరీరానుసారంగా ఏమవుతున్నారనంటే వాళ్ళు పరిపూర్ణులు అవుతున్నారు. అంటే శరీరానుసారంగా వాళ్ళు దిగజారిపోతున్నారని అర్థం. మన యొక్క జీవితంలో ఎందుకని వాళ్ళు ఆ విధంగా ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా దిగజారిపోవడానికి గల కారణం ఏంటనంటే, అక్కడ రాయబడి ఉంది, మొదటి అధ్యాయము 6వ మాటలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు. అంటే వీళ్ళు ఎట్లా మారిపోయారంటే, ఎవరు ఏది చెప్పినా ఊరికి నమ్మేస్తారు. భిన్నమైనటువంటి సువార్త, భిన్నమైనటువంటి వాక్యానికి విరోధమైనటువంటి మాటలు, వాళ్ళని ఆత్మీయ జీవితంలోనికి పురుకొల్పే మాటలు కాదు, భిన్నమైనటువంటి సువార్త. ఉదాహరణకి సతీష్ కుమార్ అనేటువంటి ఒక కార్పొరేటరు, ఆయన నేను సేవకున్నాను. సతీష్ కుమార్ ఏం చెప్తాడనంటే, మా మందిరానికి వస్తే
సంవత్సరానికి మీ పుట్టినరోజులకు కేకు ఫ్రీ అంటాడు. మీరు చనిపోతే మిమ్మల్ని పెట్టడానికి శవం పెట్టు కూడా ఫ్రీ అంటాడు. మీరు ఆదివారం వస్తే మీకు భోజనం ఫ్రీ అంటాడు. మన ఈ మధ్యన ఆగస్టు 15వ తారీఖున యవనస్తులకి ఒక లెటర్ రాశాడు, ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటనంటే, యవనస్తులు ఈ క్రోమ్ వీడియోస్ అంటే అశ్లీల దృశ్యాల నుండి విడిపించబడాలనంటే, ఇంటర్నెట్ నుండి విడిపించబడాలంటే ఏం చేయాలో ఆ రోజు చెబుతాం రండి అని చెప్పి ఏమని చెప్పాడంటే 50,000 మందికి మాత్రమే పరిమితి ఉంది, ఒక్కొక్కరికి 50 రూపాయలు మాత్రమే ఫీజు అని ఉంది. నేను లెక్కేస్తే ఈ 50,000 మంది 50 రూపాయలు ఇస్తే ఎంతమంది ఎంత అయినాయని పోగు చేస్తే 25 లక్షలు ఒక్కరోజు. 9 గంటల నుండి 10 గంటల వరకు వాళ్ళు పోగేసేట డబ్బులు ఎంతమందిగానంట? 25 లక్షలు. ఎంత మోసం చేస్తున్నావురా నువ్వు? ఎంతమంది ఆత్మానుసారంగా కట్టుతున్నటువంటి సేవని కొలదోసి భిన్నమైనటువంటి బోధలు. వీళ్ళు ఆత్మానుసారంగా ఉండవలసినటువంటి వీళ్ళు ఇప్పుడు ఎందుకు శరీరానుసారంగా కేకుల కోసం వెళ్ళిపోతున్నారు? దేనికోసం? కేకుల కోసం. అందుకే ప్రభు ముందే చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా ఆశీర్వదించబడతాడు. కేకు ఫ్రీ అనగానే, చనిపోయిన తర్వాత శవం పెట్టి ఫ్రీ అనగానే ఏమైపోతున్నారు? అబ్బో సతీష్ కుమార్కి మా మీద ఎంత ప్రేమ అండి అని అంటా ఉంటారు. నీ మీద ప్రేమతో కాదు, నువ్వు వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుద్ది. మొదట ఎంట్రన్స్ ఫీజు అంటాడు, తర్వాత ఇవాళ ఎంతమంది దశంభాగాలు తెచ్చారో చేతులు ఎత్తమంటాడు, దశంభాగాలు తేనోళ్ళు చేతులు ఎత్తమంటాడు, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు అందరూ ఒక రూములోకి రమ్మంటాడు. ఇవన్నీ నాకెట తెలుసంటే అక్కడికి వెళ్ళినోడు చెప్పాడు ఇవన్నీ. అక్కడికి వెళ్తే అంతా ఒక లెక్క చెప్పాలనంటే భయంకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, భిన్నమైనటువంటి బోధలు. మిమ్ములను పిలిచిన వాని యొక్క స్వార్థ తట్టు కాకుండా ఇప్పుడు ఏమైపోతున్నారంటే వాళ్ళు క్రీస్తు కృపను బట్టి మిమ్ములను పిలిచిన వానిని విడిచి భిన్నమైనటువంటి స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా ఏం కలుగుతుందంటమ్మా? ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు మనలను పిలిచినటువంటి ఆ పిలుపును మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకనే పౌలు గారు అంటాడు, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు మాత్రమే ఏం చేయాలంటే మనము చూడాలి. యేసుక్రీస్తు యొక్క మాటలను మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, భిన్నమైనటువంటి స్వార్థకు వాళ్ళు తిరిగిపోయారు. రెండవది 10వ మాట చదువుకుంటే, ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా అని అంటున్నాడు. రెండవది, వీళ్ళు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఏమైపోతున్నారంటే వీళ్ళు మనుషుల యొక్క దయను కోరుకుంటున్నారు. అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? ఆయన దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? ఎవరి దయ కావాలి మనకి? దేవుని దయ అంట ఆయుష్కాలం ఉంటుందంట. దేవుని దయ అంట 1000 తరాల వరకు ఉంటుందంట. ఏది గొప్పది? ఇప్పుడు 2-3 రోజులు అయిపోయేటువంటి మనుషుల దయ కావాలా? ఆయుష్కాలం ఉండేటువంటి దేవుని దయ, 1000 తరాల వరకు తోడుండేటువంటి దేవుని దయ కావాలా మనకి? అది. రెండవది, దేవుని దయలో నుండి వీళ్ళ మనుషుల దయలోకి వెళ్ళిపోయారంట వీళ్ళు. మూడవది, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా,
నేనెప్పటికీ మనుషులను సంతోష పెట్టేవాణ్ణైతే క్రీస్తు దాసుడను కాకయే బోధును అంటాడు. మూడవది ఇప్పుడు ఎవరినంట వీళ్ళు? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? దేవుని సంతోష పెట్టే జీవితం పోయింది. ఏ జీవితం పోయిందమ్మా? దేవుణ్ణి సంతోష పెట్టే జీవితం పోయింది. ఇప్పుడు ఎవరిని సంతోష పెడుతున్నారు? మనుషులను సంతోష పెడుతున్నారు. మనుషులను సంతోష పెట్టేటువంటి జీవితంలోకి వెళ్ళిపోయారు. నాలుగవది, అదే రెండవ అధ్యాయము 14వ మాట చదివితే, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేపాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవయుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులను యూదుల వలె ప్రవర్తింపవలెనని. ఇక్కడ 4వ మాట ఏంటంటే, వీళ్ళు క్రమముగా నడుచుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రమము తప్పి బ్రతుకుతున్నారు. ఎందుకని? గలతీలో ఉన్నటువంటి సంఘము ఆత్మానుసారంగా ఆరంభించబడినటువంటి ఆ వైరాగ్యం, ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత ఇప్పుడు ఎందుకని వీళ్ళు కోల్పోయారు అని అంటే, ఒకటి, భిన్నమైనటువంటి బోధలకు త్రిప్పబడిపోయారు. రెండవది, దేవుని దయను విడిచిపెట్టి మనుషుల యొక్క దయను వెతుకుతున్నారు. దేవునిని సంతోషపెట్టేటువంటి జీవితాన్ని పక్కన పెట్టి మనుషులను సంతోషపెట్టే జీవితంలోనికి వచ్చేశారు. నాలుగవది, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రమము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. క్రమము కానిది ఏదైనా అది అక్రమమైనదే. క్రైస్తవుడు ఎట్లా ఉండాలని అంటామా? అన్ని విషయాల్లో క్రమముగా ఉండాలి. ప్రార్థన విషయంలో క్రమముగా ఉండాలి. విశ్వాస జీవితంలో క్రమముగా ఉండాలి. దేవునికి చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో క్రమముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రమము కానిది ఏదైనా అది అక్రమమే. అక్రమము చేసేవాడు ఎవడు దేవుని రాజ్యానికి చేరడు. ఇది మాత్రము సుస్పష్టం అన్నమాట. ఖచ్చితంగా ఇది జరుగుద్ది. వీళ్ళు ఏం చేశారనంటే, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూడగా. దేవుడు అందరిని ఏం చేస్తున్నాడు? కొయ్యూరుపాడులో ఉన్నటువంటి సంఘ బిడ్డలు క్రమముగా ఉన్నారా లేదా? కొయ్యూరుపాడు గ్రామములో ఉన్నటువంటి సంఘ బిడ్డలు సువార్త సత్యము చొప్పున నడుచుకుంటున్నారా లేదా? కొయ్యూరుపాడులో ఉన్నటువంటి సంఘ బిడ్డలు దేవుని దయలో ఉన్నారా లేదా? దేవునిని సంతోష పెట్టేవారుగా ఉన్నారా లేదా అని దేవుడు ఏం చేస్తున్నాడు? అందరినీ గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. మీరు ఇంత త్వరగా భిన్నమైనటువంటి బోధల్లోనికి మీరు వెళ్ళిపోవడానికి మిమ్మల్ని అసలు ఎవడ భ్రమ పెట్టాడు అని అంటూ, ఇవన్నీ ఇంతవరకు మనం విన్నాం. ఇప్పుడు నుండి ఈ 4 మాటలు గడిచినటువంటి శనివారం, ఆదివారం కొన్ని మాటలు విన్నాం. ఇప్పుడు ఇంకా వీళ్ళ ఆత్మీయ జీవితంలో నుండి శరీరానుసారమైనటువంటి జీవితంలోనికి దిగజారిపోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మీ ముందు పెడతాను చూడండి. మొదటి అధ్యాయము 23వ మాట ఒకసారి చదవండి. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునిని, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి.
దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. ఏం రావాలనంట? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసి ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇక్కడ జరిగిందండి తెలుసునా? అక్కడ రాయబడి ఉంది, మనము మునుపు హింస పెట్టినవాడు తాను పూర్వమందు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును చూడక ముందు పౌలు గారు ఏం చేశాడంట? పాడు చేశాడు. వింటున్నారా అమ్మా? యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వినక ముందు సంఘాన్ని ఏం చేశాడనంట? పాడు చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు పౌలు గారు? అక్కడ రాయబడి ఉంది చూడండి, తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునిని. ఐదవ కారణం ఏంటనంటే, వీళ్ళు ఆత్మీయ జీవితంలో నుండి శరీరానుసారమైనటువంటి జీవితంలో దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, బాగు చేయవలసినటువంటి వీళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు. ఏంటిదంటమ్మా? దేవునికి మహిమ రావాలి, కానీ వీళ్ళ వల్ల దేవునికి అవమానాలు. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, కానీ దేవుని నామానికి మన ద్వారా అవమానాలు రాకూడదు. సంఘమును కట్టాలి, కానీ సంఘాన్ని పూర్వము పాడు చేసేవాళ్ళం మనం. పూర్వము వ్యభిచారులం, పూర్వము అబద్ధికులం, పూర్వము అప్రమాణికులం, మాట మీద నిలబడలేని వాళ్ళం. ఇప్పుడు మాట మీద నిలబడే వాళ్ళంగా ఉండాలి. పూర్వం పాడు చేసేవాళ్ళం, ఇప్పుడు బాగు చేసేవారింగానే. కానీ ఇప్పుడు ఏమైపోయారనంట? వీళ్ళు బాగు చేయవలసినటువంటి వేళే పాడు చేస్తున్నారు. దేవుడు చూడటం లేదు, వినటం లేదు అనేటువంటి భ్రమలో కాలం గడిపేస్తున్నారు. పూర్వం ఎటువంటి వాడు అంట? అక్కడ రాయబడి ఉంది, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చినటువంటి మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దేవుడు కోరుకునేది ఏంటంటే, పాడు చేసేవారుగా కాకుండా బాగు చేయండి. పూర్వం ఏదో గడిచిపోయింది, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా అందరినీ వదిలేసి, ఇప్పుడైతే అంతటా అందరూ బాగు చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతటా అందరూ ప్రార్థన చేయాలి. ఇప్పుడైతే అంతటా అందరూ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడైతే అంతటా అందరూ పవిత్రంగా ఉండాలి. ఇప్పుడైతే అంతటా అందరూ ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో నుండి దిగజారిపోయి శరీరానుసారంగా పరిపూర్ణమవుతున్నటువంటి గలతీలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి లోపం ఏంటంటే, బాగు చేయవలసిన వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారండి. పూర్వకాలంలో పెద్దలు ఊరికనే పెట్టల సామెతలు, చెరపకరా, ఏంటిది, ఎవరినో చెడుపుతున్నాను, ఎవరినో అంటున్నాను, ఎవరినో అనుకుంటున్నావు, పొరపాటును కాదు. శపించుట నీకు ప్రీతి గనక అది నీ నెత్తి మీదకే. దీవెన యందు నీకు ఇష్టం లేదు కాబట్టి ఆ దీవెన నీకు. నీ పని ఏంటనంటే దీవించాలి. నీ పని ఏంటనంటే ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదించాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ద్వారా ఏం చేయాలంటే దేవునికి మహిమ రావాలి. వస్తుందమ్మా? చెప్పండి, దేవునికి మహిమ వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకని ప్రభు ఈ మాటలతో మనల్ని బలపరుస్తున్నాడు? పౌలు గారు అంటాడు, పూర్వం నేను హింసకుణ్ణి, పూర్వము నేను దోషకుణ్ణి, పూర్వం అంటే అర్థం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగుని చూడక మునుపు, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వినక మునుపు, పూర్వము గడిచిన కాలము జరిగినటువంటి సంగతులు ఇంకా చాలు. ఇప్పుడు ఏం చేయాలనంటే అక్కడ రాయబడి ఉంది, వారు నన్ను బట్టి దేవునిని మహిమ పరిచిరి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. వారు గ్రామ ప్రజలు నన్ను బట్టి, ఈ మాట అనగలవా నువ్వు? ఒకసారి చెప్పండి. నా భర్త నన్ను బట్టి దేవుని మహింపరిచాడా? నా భార్య నన్ను బట్టి దేవుని మహింపరిచారా? నా స్వజనులు నన్ను బట్టి దేవుని మహింపరిచారా? ఉందా సాక్ష్యం? సాక్ష్యం లేని జీవితం అంట చచ్చిన శవంతో పాటు సమానం. సాక్ష్యం లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. సాక్ష్యం లేకుండా ఎంత కష్టపడినా, ఆయన అన్నాడు, ఏమన్నాడు పౌలు గారు? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించారా? మీ కష్టమంతా ఏమైపోయింది? వ్యర్థమైపోతుంది. చినిగిన సంచిలో వేసినట్లు, బద్దలైపోయిన తొట్లో నీళ్లు పోసినట్లు, గాలికై కొట్టినట్లు ప్రయాస. నన్ను బట్టి దేవునిని వారు ఏం చేశారనంట? మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. ఒక్క వ్యక్తి నీ వల్ల దేవునికి దూరమైనా దేవుని లెక్కలోకి వస్తావు నువ్వు. గుర్తుపెట్టుకో. దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలి సంఘం. దేవుని రాజ్యాన్ని కూల్చేవారిగా ఉండకూడదు. మునుపు పాడు చేసిన వాడే ఇప్పుడు అదే మతాన్ని ఏం చేస్తున్నాడంట? ప్రకటిస్తున్నాడు. దేవుడు ప్రేమ కలిగినోడండి. దెకపోలి ప్రాంతానికి వెళ్ళి దయ్యాలు పట్టిన వాడని దేవుని ప్రకటిస్తున్నాడు. సమరయ స్త్రీలు వెళ్ళి సుఖార్ అనే ఊర్లో దేవుణ్ణి ఏం చేస్తుంది? ప్రకటిస్తుంది. లూదియా వెళ్ళి తన ఇంటి వారికి యేసుక్రీస్తుని ప్రకటిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావా? బాగు చేస్తున్నావా? ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? భిన్నమైనటువంటి బోధలకు ఎందుకు తిప్పబడిపోయారు? దేవుని దయలో ఉండవలసి నీవు ఎందుకు మనుషుల దయలోకి వెళ్ళిపోయావు? దేవుణ్ణి సంతోష పెట్టవలసి నువ్వు ఎందుకు మనుషులను శరీరాన్ని సంతోష పెట్టుకుంటున్నావు? క్రమముగా బ్రతకవలసి నువ్వు ఎందుకు అక్రమంలోకి వెళ్ళిపోయావు? భర్త కాని వాడు ఎవడైనా భర్త అవుతాడా? భార్య కాంది ఎవతైనా భార్య అవుద్దా? భర్త కాంది ఏదైనా కానీ అది అక్రమమే. భార్య కాంది ఏదైనా అది అక్రమమే. నీది గాంధీ ఏది నీ ఇంట్లో ఉన్నా అక్రమం నీ ఇంట్లో. అందుకనే జక్కయ్య అంటాడు, నేను ఏదైతే అన్యాయంగా సంపాదించానో తిరిగి మరలా ఇంట్లో ఉన్నటువంటి అన్యాయాన్ని ఏం చేస్తున్నాడు? అప్పుడు అంటాడు ప్రభు, నేడు ఇంటికి ఏమొచ్చిందనంట? రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. జక్కయ్యను బట్టి ప్రభువుకి ఏమొచ్చింది? మహిమ. దెకపోలి ప్రాంతంలో ఉన్నటువంటి దయ్యాలు పట్టిన వాడిని బట్టి దెకపోలి ప్రాంతానికి ఏమొచ్చింది? దేవునికి మహిమ. సమరయ స్త్రీని బట్టి సుఖార్ అనే ప్రాంతానికి దేవుని మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం. మునుపు ఏ సువార్తనైతే ఏ మతాన్నైతే పాడు చేశాడో ఆ మతాన్నంటూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు నిన్ను నువ్వు సంతోష పెట్టుకుని దేవుని దయలో నుండి మనుషుల దయలోకి వెళ్ళిపోతే ఒకసారి ఆలోచన చేయండి. తన స్వార్థం తాను ఆలోచించుకుని నా ఆస్తులు నాకు ఇచ్చేయని చెప్పి తండ్రికి దూరం అయిపోయినటువంటి ఆ కుమారుడి యొక్క పరిస్థితి ఏమైపోయింది తెలిసిన? పందులు తినేటువంటి పొట్టు కూడా దొరకలా. ఇంకా వేశ్య సాంగత్యము చేయవాడికి రొట్టె తునక మాత్రమే మిగులును సామెతల్లో ఉంది. ఏముండవు. వేశ్య సాంగత్యము చేయవాడికి రొట్టె తునక మాత్రమే, పందుల పొట్టు కూడా దొరకదని దీనికి అర్థం. దేవునికి స్తోత్రం. మన ద్వారా ఎవరికి రావాలనంట? ఆ మాట చెప్పండి. మీ మనసు ఇక్కడ చెప్పి ఇక్కడ పెట్టుకుని చెయ్య. ఆ మాట చెప్పు. ఏమనంటే, వారు నన్ను బట్టి దేవునిని మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం. నువ్వను ఒకసారి నువ్వను అన్నమ్మా. ఏమి లేదా? ఏమి లేదు. ఆ మాట నోటి వెంట రావట్లేదా?
వారు ఎవరో క్రైస్తవ జీవితం అంటే ఆషామాషిది, ఎవరు నోటి మాటలతో కాదు. పౌలు గారు అంటాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని శక్తితోనే రాబోతుంది. దేవునికి స్తోత్రం. మాటలతో గడిపితే మాటలుగానే ఉంటాయి, మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతాయి. మాటలతో లేదు దేవుని రాజ్యం, దేవుని శక్తితో భూమి మీదకు దిగి రాబోతుంది. అందుకని పౌలు గారు అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంది గాని రక్షించబడుచున్న నాకు, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నన్ను బట్టి దేవుణ్ణి ఏం చేశారనంట? మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. వారు ఏం చేశారంట? దేవుణ్ణి ఏం చేశారనంటమ్మా? మహిమపరిచారు. ఐదవది అంటే దేవునిని మహిమపరచకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళని వాళ్ళు దేవుని మహిమపరచిపోతే ఏమవుతుందో తెలుసా? అపోస్తల కార్యాల గ్రంథం ఒకసారి తీయండి, 12వ అధ్యాయం 23వ మాట. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 23. అతడు దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము. అది దేవుణ్ణి మహిమపరచపోతే ఏమవుతానంట? శరీరంలోనికి పురుగు వస్తుంది. ఏంటిది? ఏ పురుగండి? గొంగల పురుగులా? అది బయటకు కనపడదు. దేవునిని మహిమపరచకపోతే ఏమొచ్చిందంటే ఈయన గారికి హేరోదు రాజు, రాజులని లేదు, భటులని లేదు. దేవుని దృష్టికి అందరూ సమానమే. ప్రయాసపడి భారం మోసుకొని చున్నటువంటి కమ్మోర్లారా అన్నాడా? కమ్మోడు లేదు, మాదిగోడు లేదు. ఎవరైనా కానీ ఆయన దృష్టికి అందరూ సమానమే. మనుషులు కొంటే ఏమో వాళ్ళు ఆ జాతి, వాడు ఈ జాతి, వాడు డబ్బున్నవాడు, వీడు డబ్బు లేనోడు, వాడు మన ఇంటి పొరటోడు, మన ఇంటి పొరటోడు కాదు అని చెప్పి మనుషులకు ఉంటుందేమో. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన ఖచ్చితత్వం కోరుకుంటాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే ఖచ్చితత్వం అంటారు దాన్నే. ఖచ్చితత్వంగా ఉండాలి క్రైస్తవం అంటే. ఇక్కడున్నంతసేపు అట్లా ఉంటే సరిపోద్దా? ఎట్లా ఉండాలి తెలిసినా? ఒకసారి కీర్తనలోకి వెళ్ళండి, 19వ అధ్యాయంలోకి వెళ్ళండి, 9వ మాట చదవండి. యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది. పవిత్రత అంట ఎప్పటి వరకు ఉండాలంటమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎట్లా బ్రతకాలనంట? పవిత్రంగా బ్రతకాలి. దేవుని మందిరానికంటే అనుకూలము అంటే దేవుడు ఎవరికి అనుకూలంగా ఉంటాడు, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరిని దీవిస్తాడు, దేవుడు ఎవరికి ఆరోగ్యం ఇస్తాడంటే ఎవరైతే పవిత్రత కలిగి బ్రతుకుతున్నారో వారి మీదకి ఆయన చెయ్యి వస్తుంది. అపవిత్రుల మీదకు దేవుని చెయ్యి రాదు. ఆయన అన్నాడు, యెహోవా యందలి భయము, యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది. అది అంటారు, అక్కడ రాయబడి ఉంది, అది నిత్యము. అది దేవునికి స్తోత్రం. ఆదివారం ఒక్క రోజున మంచిగా ఉండి ఇక ఆదివారం సాయంత్రం నుండి మరలా ఆదివారం పొద్దున్నే వరకు అట్టా బతికేసి, ఎట్టాగా మీకు తెలియదేముంది? అమ్మ బతుకు మేనమామ తెలియదా? అట్టా బతికేసి ఆదివారం మాత్రం పవిత్రంగా ఉంటే చాలని బైబిల్ చెబుతుందా? యెహోవా యందలేనటువంటి భయం పవిత్రమైనది, అది నిత్యము. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎప్పటి వరకు ఎట్లా పవిత్రంగా ఉండాలంట? నిత్యం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా యోహాను గారు చెబుతున్నాడు, అంతము వరకు పవిత్రముగా ఉండు. నమ్మకంగా ఉండండి, అదే అర్థం. నమ్మకంగా అంటే భార్య భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, భర్త దగ్గర భార్య నమ్మకంగా ఉండాలి, సంఘంలో విశ్వాసం నమ్మకంగా ఉండాలి. ఏ నమ్మకం అంటే పవిత్రత. పవిత్రత, నిన్ను కోరుకున్నటువంటి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే పవిత్రత. పవిత్రంగా ఉండాలి, అది నిత్యము నిలుచును. నిల్చునంటే ఆదివారం ఏదో 1 గంట 2 గంటలు సేపు మందిరంలో నిలిస్తే అబ్బా అయిపోయింది, ఒక బాధ అయిపోయింది అయ్యా, దండం బాబు, ఒక బాధ అయిపోయింది. ఏంటిది? ఆదివారం ఏదో 1 గంట 2 గంటల సేపు అయిపోయింది నాయన, ఒక బాధ వదిలిపోయింది నాయన, ఈ రోజు మందిరానికి వెళ్ళలేదన్నటువంటి గోస లేకుండా పోయిందిలే. అది కాదు క్రైస్తవ్యం అంటే. యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది, అది ఎన్నటన్నటికీ నిలుచును. నిలిచి ఉండాలి. ఏమి నిలిచి ఉండాలి? పవిత్రతలో నిలిచి ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి దేవునితో మనము అంటకట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలిచి ఉండాలి, మనం పవిత్రంగా ఉండాలి. ఒకసారి చూడండి, మరలా ఒకసారి ఆ మాట చదువుకుందాము. యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అబ్బా ఏంటిదనంట? ఈ మాట అర్థమైంది అసలు మీకు? గుడివాడలో చెప్పా, దేవుడు భలే అందించాడు ఈ మాట. ఏంటిదనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, యెహోవా యొక్క న్యాయ విధులు సత్యంగా బ్రతకటం, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటెను విస్తారమైనటువంటి మేలిమి. అంటే కంపారిజింగ్ చేస్తున్నాడు. ఉదాహరణ మీకు వివరంగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. పవిత్రతకి బంగారం ఆపోజిట్గా ఉంది. పవిత్రత కావాలా, బంగారం కావాలా అంటే ఏం కోరుకుంటారు? ఎవడు కావాలి? ముందు బంగారం కావాలి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? పవిత్రతను పక్కన పెట్టేసి దేన్ని కోరుకుంటున్నారు? రెండవది న్యాయ విధులను పక్కన పెట్టి, న్యాయ విధులు ఒక పక్కన ఉన్నాయి, విస్తారమైనటువంటి బంగారము. న్యాయం తప్పితే విస్తారమైనటువంటి ఈ బంగారాన్ని మనుషులు ఏం చేస్తారు? ఇవ్వచ్చు. ఆయన అంటాడు, దావీదు అంటాడు, నీ యందు భయభక్తులు కలిగి పవిత్రంగా బ్రతకటం, నీ యందు న్యాయం కలిగి సత్యాన్ని అనుసరించటం బంగారు కంటెను, మేలిమి బంగారము కంటెను అవి కోరదగినవి. అంటే పవిత్రతకి అంత విలువిచ్చాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున డబ్బు కోసం పవిత్రతను ఏం చేస్తున్నారు? మనుషుల కోసం పవిత్రతను ఏం చేస్తున్నారు? ఎవడు చూశాడులే, ఎవడున్నాడులే. గుడివాళ్ళు ఒక పెద్ద పాస్టరు, వాళ్ళ కొడుకు వివాహమైన తర్వాత కోళ్ళలో బ్యాంకులో మేనేజరు, కోళ్ళు, ఆమెకు 1,30,000 రూపాయలు జీతం. కోళ్ళు అంటుందంట, డ్యూటీ మానేసి నేను కూడా సంపూర్ణ సేవలో ఉంటానయ్యా, మనకెందుకు, చాలా ఆస్తి ఉంది కాబట్టి టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను సంపూర్ణ సేవలోకి వస్తానంటే, ఆ పెద్ద పాస్టర్ అంటాడంట, ఏంట్రా ఉద్యోగం మానేస్తుంది నీ పెళ్ళం. ఆయన అంటున్నాడంట, పరలోకం ఉందని నువ్వు చూసావా? ఏంటిది? 50 సంవత్సరాల నుండి సేవ చేస్తా పరలోకం ఉందని నువ్వు చూసావా? కష్టాలు చేయకుండా దాన్ని ఉద్యోగం చేయమను అని అన్నాడంట. బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను అవి కోరదగినవి నాయన. నువ్వు కోరుకుంటుంది ఏంటంటే పవిత్రత కోరుకుంటున్నావు ప్రభువా,
నువ్వు కోరుకుంటుందనంటే సత్యాన్ని అనుసరించడం కోరుకుంటున్నాడు దేవుడు. మన నుండి కోరుకునేది డబ్బు, బంగారం, విలువైనటువంటి వస్తు సామాగ్రిలు ఏవి కాదు. దేవుడు మన నుండి కోరుకుంటుందనంటే పవిత్రత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనది. దేవునికి స్తోత్రం. మధురమైనది ఏంటిది? నిజమేనంటారా? ఏంటో షేవింగ్ చేసుకుంటున్నా ట్రిమ్మర్తో, మధ్యలో ఆగిపోయింది అది. ఒక పక్కన అయ్యింది, ఒక పక్కన అవల. అట్టా వచ్చేది ఎట్ట చూసేవాళ్ళు నన్ను మీరు? సంపూర్ణం అయ్యిందా? అది ఎక్కే వరకు ఎక్కుద్దా ఎక్కదా ఇది? ఏది ఆల్రెడీ నైట్ పెడితే ఇట్ట అనంగానే ఆగిపోయింది. అసలు ఎక్కుద్దా ఎక్కదా ఇది? మళ్ళా కిందకు దిగి మళ్ళా కొట్టుకెళ్ళి మంగళ షాప్ ఎక్కడుందో, ఇప్పుడు ఎక్కడ ఎదుగుతాం రా బాబు, మధ్యలో అయిపోయింది. ఏంటిది? ఎట్టా ఉంది? అసంపూర్ణంగా ఉంది. భక్తిలో కూడా మీరు ఎంతకాలం భక్తి చేశారు, ఇంతకాలం ప్రార్థన చేశారు, ఇంతకాలం మడిగట్టుకున్నారు, ఇంతకాలం పాటలు పాడారు, ఇంతకాలం దేవుని సేవకు ఎంతో కొంత మీ కష్టార్జితాన్ని ఇదేమైపోవాలి మరి? వ్యర్థంగా మారిపోద్దాం మీ ప్రయాస? వ్యర్థంగా మార్చేసుకుంటారా? అర్థమయ్యేటట్టుగా భక్తి చేస్తారా? భిన్నమైనటువంటి సువార్త. పుట్టగొండ నుండి గన్నవరం ఒక ఇద్దరు కుటుంబాలు ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. పుట్టగొండ ఐసీఎం నుండి గన్నవరం ఒక చర్చికి. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు అదొక థియరీ, అదొక థియాలజీ, అయ్యొక మర్మరాలు బఠానీలు. మేం మాత్రమే మర్మరాలు చెబుతాం, మేం మాత్రమే బఠానీలు చెబుతాం, మేం చెప్పేదే సత్యం. అక్కడికి వెళ్ళంగానే, అమ్మా బాప్తీసం తీసుకున్నావా? అయ్యా ఐసీఎంలు తీసుకున్నానయ్యా. అది చల్లదు. ఏంటిది? అది చల్లదు. మా దగ్గర తప్పనిసరిగా నువ్వు మళ్ళీ అక్కడ తీసుకుంది. డిప్పెంతుకోస్తోళ్ళు వస్తారు, ఎవరు తెల్ల బట్టలు వేసుకుని గోసి కట్టుకుని వస్తారు, వాళ్ళు వస్తారు. అది చల్లదు. ఏది చల్లదు? పేతురు గారు అంటాడు, ప్రభువా నా కాళ్ళు కడగొద్దయ్యా అంటాడు. అయ్యా నా కాళ్ళు కడగొద్దయ్యా. నేనే పాటున్నానంటే, పేతురు నీ కాళ్ళు కడగకపోతే నాలో నీకు పాలు పంపులు లేవు అంటే, ఆయన అంటాడు నా కాళ్ళు మటుకే కాదయ్యా, నా శిరస్సు నుండి అప్పుడు ప్రభు అంటాడు, స్నానం చేసినోడు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఒకసారి నమ్మి బాప్తీసం తీసుకుంటే ఇంకెక్కడెక్కడ మునగాల్సిన అవసరమో జీవితాన్ని సరి చేసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య ఆధారాలు అన్నీ ఉన్నాయి. భిన్నమైనటువంటి బోధలకి చెప్పబడిపోతున్నారు. లేఖనాలు 66 పుస్తకాలు నీ చేతిలో ఉన్నాయి. నిన్నెవడు భ్రమపరచడానికి అవకాశము తెలియకపోతే భ్రమపరచవచ్చు. నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడే బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పేతురుతో అంటాడు ప్రభు, ఒకసారి స్నానం అంటే అర్థం ఏంటి? బాప్తీసం తీసుకున్నవాడు కాలు కడుక్కుంటే చదువుకోండి. ఆ మాటకు అర్థం ఏంటి? ఇది జలదని అది జలదని ఇది. ఇక చూడండి, గాలి తెగిన పటంలాగా అయిపోదు జీవితం, దారి తెలియక తిరుగుతున్న చొక్కలాగా అయిపోదు జీవితం, 2 సార్లు చచ్చినటువంటి చెట్టులాగా అయిపోదు జీవితం, ఆ సముద్రము ఆ నొరగట్టేటువంటి వెళ్ళగక్కుతున్నటువంటి నొరగ్గా అయిపోదు జీవితం, ఏది అర్థం కాని అయోమయమైపోదు జీవితం. భిన్నమైనటువంటి సువార్త. క్రమముగా ఉండండి. మీ ద్వారా దేవునికి ఏం రావాలి? దేవునికి మహిమ రావాలి. అసలు ఒకటే చెప్పా, నేనేమో 8 రాసుకుని వచ్చా. ఏంటో మరి పరిపూర్ణం అవట్లా ఇది. దేవునికి స్తోత్రం.
కాబట్టి మీరు ఇంతకాలం ప్రయాసపడ్డారు, ఇంతకాలం మీ కష్టార్జితాన్ని దేవుని సేవకి, నేను నా దేవుని ఆ రాజ్యంలో నాకు బహుమానం ఉందని నమ్మి ఇచ్చావు. నమ్మకుండా ఎవడిస్తాడండి? దశంభాగం అటువంటి మాటల నమ్మేగా దశంభాగం ఇచ్చింది. మందిరం కోసం వేలు ఇచ్చారు, నమ్మేగా ఇచ్చింది. దేవుడు ఇస్తాడనే ఇచ్చింది. నమ్మావు, నువ్వు దేవుని సేవ చేసావు, ఉపవాసం ఉన్నావు, కష్టపడ్డావు, భక్తి చేసావు. ఇదంతా ఏమైపోవాలి? ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయి శరీరానుసారంగా పరిపూర్ణం అవుతారా? అట్లా కాదు. ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగా ఏం చేయాలంటే మనం ముగించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనాపరులంగా ఆరంభించాం, ప్రార్థనాపరులంగానే యేసు రక్తంతో కడగబడి పవిత్రమయ్యాం, పవిత్రంగానే జీవితం ఏం చేయాలి? ముగించాలి. దేవునికి స్తోత్రం. యేసుని కలిగి ఉన్నాం, యేసుతోనే ఉండి జీవితాన్ని ఏం చేద్దాం? ప్రభువు నందు మృతులైన మృతులు ధన్యులు. లోకంలో ఉండి చనిపోకూడదు, ప్రభువులో ఉండి చనిపోవాలి. నీతిమంతుల మరణం వంటి మరణము నీతిలో ఉండి చనిపోవాలి, దుర్నీతిలో ఉండి చనిపోకూడదు. పాపములో ఉండి, లోకములో ఉండి, దుర్నీతిలో ఉండి చనిపోకూడదు. మన ముగింపు మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్నో చెప్తా ఉంటారు, ఏవేవో చెప్తా ఉంటారు. అవన్నీ మీరు పెద్ద పట్టించుకోబాకండి. వాక్యం చదువుకోండి. మీకు ఎవరూ చెప్పవసరలా, ఎవరు వచ్చి మీకు బోధించవసరలా. 66 పుస్తకాలు చదువుకోండి, క్షుణ్ణంగా చదవండి, వాక్యాన్ని గ్రహించండి. ఒకసారి అర్థం కాకపోతే మరలా చదువు, ఒకసారి అర్థం కాకపోతే మరలా చదువు. చదివితే తప్పేముంది? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి ఆ మాట చదువుకుని మరలా ప్రార్థన చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24. ఒకసారి చదవండి అందరూ. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునిని మహిమపరచిరి. దేవునికి స్తోత్రం. మన ద్వారా ఏం రావాలంటే దేవునికి నన్ను బట్టి. చెప్పండి, చెప్పండి. ప్రమాణం చెయ్యి. ఒట్టు తీసి బుడమెట్లా పెడతాను, ఇట్లాంటి మాటలు చెప్పొద్దు. నన్ను బట్టి చెప్పవేంటి? నన్ను బట్టి దేవునికి మహిమ రావాలి. నన్ను బట్టి దేవునిని మహిమపరచురి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఇది జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని నిలవబెట్టు పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలయ్యా. దేవా, మీకు స్తోత్రాలు. దేవా, మీకు స్తోత్రాలు. చూచాను ప్రభు యేసుని, నా మతి లేని గతి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను. ఆదర్శనం ఆదరించెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను. చూశాను ప్రభు యేసుని, మా మతి లేని గతి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను. ఆదర్శనం ఆదరించెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను. నా పాప స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను.
నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను. చూశాను ప్రభు యేసుని, నా మతి లేని బ్రతుకంత గతి మారెను, నా స్థితి మార్చెను. ప్రేమన్నదే నాకు లేనప్పుడు నన్ను ప్రేమించు స్వరము వినిపించెను. ప్రేమన్నదే నాకు లేనప్పుడు నన్ను ప్రేమించు స్వరము వినిపించెను. హింసించుచున్నది నీవే అనుచు నా స్థితి మార్చెను, నా గతి మార్చెను. నన్ను హింసించుచున్నావు ఎందుకు అని నా స్థితి మార్చెను, నా గతి మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను, నా స్థితి మార్చెను. చూశాను ప్రభు యేసుని, నా మతి లేని బ్రతుకంత గతి మారెను, నా స్థితి మార్చెను. అన్యాయస్తుడనై నేనుండగా నాకు కనిపించలేదు ప్రభు దర్శనం. అన్యాయస్తుడనై నేనుండగా నాకు కనిపించలేదు ప్రభు దర్శనం. మార్పు చెందాలనే ఆశ అబ్రహాము కుమారునిగా మార్చెను, నా స్థితి మార్చెను. మార్పు చెందాలనే ఆశ అబ్రహాము కుమారునిగా మార్చెను, నా స్థితి మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను. చూశాను ప్రభు యేసుని, నా మతి లేని బ్రతుకంత గతి మారెను, నా స్థితి మారెను. ఆదర్శనం ఆదరించెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను. హల్లెలూయా. పరిశుద్ధుడు వగు దేవా మీకు వందనాలు. దయగలిగినటువంటి తండ్రి మీకు వందనాలు. మా రక్షకుడా మీకు వందనాలు. నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచిరి. ఎట్లాగైతే దైవజనుడైనటువంటి పౌలు గారు చెప్పాడో, నన్ను బట్టి నా ఎదుటున్న వారందరూ నిన్ను మహిమపరచాలి నాయన. ఇదే కదా నా నుండి నువ్వు కోరుకునేది. మేము సత్యమును అనుసరించి నడుచుకోవటమే కదా మీరు మమ్మల్ని నుండి కోరుకునేది నాయన. యెహోవా యందుల భయము, నన్ను మీరు ప్రేమిస్తే మీరు పవిత్రంగా ఉండండి, అది అన్నటికి నిలిచేదిగా ఉండాలి. ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు పవిత్రంగా ఉండటమే కోరుకుంటున్నారయ్యా, పవిత్రంగా ఉండమనే కోరుకుంటున్నారయ్యా. ఎంత న్యాయవంతుడు ప్రభువా. నా దగ్గరికి మీరు రావాలంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉంటేనే వస్తారని, పవిత్రంగా లేకపోతే నా దగ్గరికి మీరు రాలేరని చెబుతున్నారు ప్రభువా. మమ్మల్ని మీరు బలపరచండి నాయన. తండ్రి, వచ్చిన వారందరినీ దీవించండి. వారి వారి అవసరతలు మీరు తీర్చండి నాయన. మీరు బలపరచండి, మీరు కృప చూపండి నాయన.
కనికరించండి, కరుణించండి, మా అందరికీ సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. కానుక పాట పాడండి.